jungle. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రజలకైతే గుడ్ న్యూస్. ఎందుకనంటే మార్చి 1వ తేదీ నుంచి అయితే ఈ కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఈ కొత్త రేషన్ కార్డులు ముందుగా ఏ జిల్లాల వారికి ఇస్తారు, తర్వాత ఏ జిల్లాల వారికి ఇస్తారు, ఈ కొత్త రేషన్ కార్డు రావాలి అనంటే అర్హతలేంటి, పూర్తి సమాచారం ఈ వీడియో చూసి తెలుసుకుందాము. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోనైతే లైక్ చేయండి. మీరు చివరి వరకు చూస్తేనే వీడియో ఏంది అనేది మీకైతే అర్థమవుతుంది. వీడియో మాత్రం చివరి వరకు చూడండి. అదేవిధంగా మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో మార్చి 1వ తేదీ నుంచి అయితే కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకైతే మార్చి 1వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించడం అయితే జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో లేని హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో ఒకే రోజు 1,00,000 కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించడం కూడా జరిగింది. అయితే ఈ కొత్త రేషన్ కార్డులు ప్రజాపాలనలో కానీ, లేదంటే కులగణన సర్వేలో, లేదంటే మీ సేవలో అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, మీ సేవలో అప్లై చేసుకున్న వాళ్ళకైనా సరే మీ స్టేటస్ చెక్ చేస్తే పెండింగ్ అని చూపించడం అయితే జరుగుతుంది. మీకు రేషన్ కార్డు లిస్టులో పేరు వచ్చిన వాళ్ళకి, మీ సేవలో అప్లై చేసుకున్న వాళ్ళకి, కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి కూడా ఈ కొత్త రేషన్ కార్డు వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ఈ కొత్త రేషన్ కార్డు అంటే మీకు ఇంతవరకు అసలు రేషన్ కార్డు లేని వాళ్ళకే కొత్త రేషన్ కార్డు అయితే రావడం అయితే జరుగుతుంది. మీ పాత రేషన్ కార్డులోనే పిల్లల పేర్లు కానీ, కొత్తగా పెళ్ళైన వారి పేర్లు యాడింగ్ చేసుకున్న అప్రూవల్ కావడం అయితే జరుగుతుంది. కొత్త రేషన్ కార్డు అంటే సపరేట్గా మీరు ఇంతకు ముందున్న రేషన్ కార్డులో నుంచి డిలీట్ చేయించుకుని తర్వాత కొత్తగా సపరేట్ చేసుకున్న వాళ్ళకైతే కొత్తగా వచ్చే అవకాశం అయితే ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో లేని జిల్లాలు అయితే ముందుగా ఇవ్వనున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్. తర్వాత మార్చి 8వ డేట్ తర్వాత మిగిలిన డిస్టిక్లో కూడా ఈ కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వబోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ రేషన్ కార్డులో పేరు వస్తే ఏ విధంగా చెక్ చేసుకోవాలి, మీ ఆధార్ కార్డ్ నంబర్తో ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇదివరకే మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరిగింది. ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసి మీ ఆధార్ కార్డుతోని కానీ, మీ రేషన్ కార్డుతోని అయితే మీరు స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇలాంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించి, రేషన్ కార్డుకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో వెంటనే వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎవరైనా సరే ఈ వీడియోని లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.